హాయ్ అండి, కుమారి పెసల వంటకాల ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? మేము అందరం బాగున్నాం. అందరం బాగోవాలని హనుమంతుడిని ప్రార్థిస్తున్నా. ఈరోజు మీకు చూపిస్తానికి మీ ఎదురుకు వచ్చేసా. మనకి మేకది కిళ్ళి ఉంటుంది కదండి, కిళ్ళితోటి మనకి ఇవాళ పెసలుగా చింతకూర కిళ్ళి తోటి కర్రీ చేసే విధానం ఎలాగో మీకు చూపిస్తాను, చూడండి. మనం ఈ కిళ్ళిని ముందు ఒకసారి మనం కుక్కర్లో పెట్టుకుని ఒక 2 కోతలు వేయించేసుకుందాం. కిళ్ళిని మనం కొద్దిగా వాటర్ పోసుకుని మనకి కోతలు వస్తాయి. ఈ లోపల మనకి 2 కోతలు వచ్చే లోపల మనకు కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తాను. మనకి టైం కలిసి వస్తుంది కదా. ఈ లోపల ఇది 2 విజులు వస్తుంది, మనం కట్టేద్దాం. ఈ లోపల మీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. మనకి ఇప్పుడు నేను గ్యాస్ పెట్టాను కదా కిళ్ళి, దాంట్లోకి మనకి చింతకూర, అలాగే 2 ఉల్లిపాయల ముక్కలు కట్ చేసి పెట్టాను, 2 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కరివేపాకు, 1 స్పూన్నర కారం, తగినంత సాల్ట్, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఆయిల్, అలాగే మనకి మసాలా ఎల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లాంగ్ మొగ్గ, లాలిక్కాయ, చిన్న దాసిన చెక్క, చిన్న అల్లం ముక్క. మనం ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టుకుని వేసుకుందాం. మనకి పెసలుగా చింతకూర వేసుకుంటున్నాం ఈరోజు. చాలా బాగుంటుంది, ఎందుకంటే పుల్లగా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, ఈసారి తయారు చేసే విధానం చూపిస్తాను, చూడండి. మనకి ఈ లోపల 2 విజులు వచ్చింది, ఇది కట్టేద్దాం. ఈ లోపల మనకి విజులు పోయే లోపల మనం పక్క పోయి పెట్టి దీని మీద పెట్టేద్దాం. ఈ లోపల కర్రీకి రెడీ చేసేసుకుందాం. ఇది శుభ్రంగా విజులు పోయిన తర్వాత దాన్ని తీసి ముక్కల కింద కట్ చేయాలన్నమాట. మనం 2 స్పూన్లు ఆయిల్, నూనె కాగుతుంది. ఇప్పుడే మా శక్తి చింతకూర కోసుకొచ్చాను నేను. ఇది చిన్న మొక్క ఉందండి మాకు, అది చక్కగా కట్ చేసి వండుతుంటే పప్పులోకి గట్ట మాసం కూరలోకి వేసుకోవడానికి బాగా పనిచేస్తుంది అన్నమాట. మనం చింతకూరని ఇలాగలా నిలిపేసుకుంటే చూసారా గుండలాగా అయిపోతుంది. బాగుంటుంది, పుల్లగా బాగుంటుంది అన్నమాట. అంటే ఇలా కొంచెం చిన్న కాడలా ఉన్నాయన్నీ తీసేసుకుంటే మనకి నూనె కాగింది కదా, కొద్దిగా కరివేపాకు, మనం ఎక్కడన్నా ఏదన్నా ఉన్నా కొంచెం ఇలాగ చిన్న కింద ఇలా గిల్లేసుకుంటే మనకి ఇలా కాళ్ళలాంటి ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి అన్నమాట. బాగా బ్లడ్ తక్కువ ఉన్న వాటికి గట్ట కిళ్ళి కూర బాగుంటుంది అన్నమాట. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అవి వేగినాయి కదా, కర్రీ ఉంటాయి. మనం ఒక 2 ఉల్లిపాయలు, మనకి ఏంటంటే కర్రీకి కొద్దిగా గ్రేవీలా ఉంటుంది, కొద్దిగా బాగుంటుంది. దీంట్లోనే మనం కొద్దిగా సాల్ట్, ఉల్లిపాయ కొద్దిగా ఎర్రగా ఏగనిద్దాం. మూత పెడితే చక్కగా వేగింది.
మనకి ఇది వేసుకున్నాం కదా, దీంట్లోది మనకి విజల్ పోయింది. సరే, మనకి చిల్లి మొత్తం అంతా ఇలాగా గట్టిగా అయిపోయింది కదా. సరే, చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. మేకకెళ్ళి కొన్ని ఎక్కువ తెచ్చుకుంటే ఒక 2-3 అయితే మనకి ఇన్ని ముక్కలు అవుతాయి అన్నమాట. మనదైతే ఒకటో కిల్లీ కాబట్టి ఏదో సింపుల్గా ఒక మనిషికి మన భారంతరాలకు కానీ అది బ్లడ్ లేని వాళ్ళకి కానీ తెచ్చుకున్నా మన ఇంట్లో ఎవరైనా తినొచ్చు. కానీ అలాంటి వాళ్ళు బాగా ఎక్కువ పనిచేస్తారు అన్నమాట, ఉపయోగపడుతుంది. కూడా ఇంకా కొద్దిగా వేగాలి. మనకి ఉల్లిపాయలు కూడా వేగిపోయి మనం ఇందాక చూపించిన మీకు మసాలా ఇది కూడా మనం కొద్దిగా వేయాలంటే మంచి వాసన అప్పుడు బాగుంటుంది. ఇది కాబట్టి ఉల్లిపాయ కూడా వేస్తూ ఉంటే అడిగిన మాడిపోకుండా ఉంటుంది అన్నమాట. మసాలాను వేగి బట్టి కూడా కొంచెం మనం ఎలాగలా వేసుకుంటే అడిగి ఎట్టేయకుండా ఉంటుంది. మంచి వాసన వస్తుంది. సరే, మొత్తం అంతా కలిపి ఒకసారి మళ్ళీ వేద్దాం. ఇంకా కొద్దిగా గ్యాస్ తగ్గించి మనం ఇందులోనే చింతకూర నలిపేసి ఉంచాం కదా, చింతకూర కూడా వేసేద్దాం. పసుపు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొద్దిగా కొత్తిమీర,
మనం కారం వేసాం కదా, కొద్దిగా మూత పెట్టి ఉంచుదాం. ఎందుకంటే కారం పచ్చి కారం కదా, పచ్చి వాసన పోతుంది. అలాగే మనకి కడుపులో మంట కూడా ఉండదన్నమాట. సరే, మనకి ఒకటే కిళ్ళి మళ్ళీ కొద్దిగా ఉంది. మనం ఈ కిళ్ళి ముక్కలు కూడా ఇందులో వేసేద్దాం. దీంట్లో కొద్దిగా వాటర్ వేద్దాం. ఎందుకంటే కొంచెం అన్నీ కలిపి ఒక్కసారి ఉడికితే పులుపు అది ఉంది కదా, చింతకూర అదిని చక్కగా ఉప్పు కారం పులుపు అంతా ముక్కలకు కూడా పడతాయి అన్నమాట. వేపుళ్ళకి కూడా చేసుకోవచ్చు. మనకి కావాలితే కొద్దిగా గ్రేవీలా కావాలితే కొద్దిగా వాటర్ పోసుకుని కొద్దిగా ఉడికి ఉడకనిస్తే చక్కగా ముక్కలకి బాగా పడుతుంది. కొంచెం నీసు వాసన లేకుండా కూడా ఉంటుంది అన్నమాట. మనం ఒక నిమిషం మూత పెట్టేద్దాం. చక్కగా ఉడికి ముక్కలకు బాగా పడుతుంది. మనకి కూర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే కట్టేద్దాం. ఇంకా సరిపోయింది. ఓకే, అంతా ఉడికిపోయింది, అంతా బాగుంది. ఇంకా మూత పెట్టేద్దాం ఒక నిమిషం. మనకి కూర అంతా రెడీ అయిపోయింది. మనకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, మనకి మేక కిళ్ళి అలాగే చింతకూరతోటి ఉండేనమాట. అది బారింతరాలకైతే చింతకూర వేయొద్దండి. మామూలుగా మన ఇంట్లో వాళ్ళు తినేలాగైతే చింతకూర వేసి వండుకుంటే చాలా బాగుంటుంది, సూపర్ బాగుంటుంది. నేనైతే ఇలా చేసాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక మీ బంధువులకి మీ స్నేహితులకి షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వంట చేసినా మీకు ఫోన్లోకి వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, ఇంకొక ఐటమ్తో మీ ఎదురుకు వస్తా. బాయ్.